ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడి మాత్రమేనని పలువురు ప్రజా సంఘాల నేతలు మేధావులు అభిప్రాయపడుతున్నారు. మహిళలు, విద్యార్థులు, రైతులను బాబు మరోసారి మోసం చేశారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు హామీల ప్రస్తావనే లేదన్నారు. హామీలకు, బడ్జెట్ లెక్కలకు పొంతన లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీలతో ఊదరగొట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆ పథకాలకు నిధులు ఎందుకు కేటాయించలేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. జనసేన బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారిడి బడ్జెట్. వీళ్ళు చెప్తుందంతా గాడిలో మేళ్లు కడుతున్నారు. సుమారు 3 లక్షల కోట్లుగా బడ్జెట్ ఎస్టిమేషన్తో నిన్న శాసనసభ ప్రవేశపెట్టడం జరిగింది. వాస్తవంగా తీసుకుంటే జనాభా రీత్యా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కేటాయించాలి. కానీ ఆ జనాభా ప్రతిపాదన అనేది ఎక్కడా కనిపించట్లేదు. మరీ ముఖ్యంగా సాంఘిక సంక్షేమ శాఖకు 10,909 కోట్లు కేటాయించారు. ఇది దారుణం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ నాయకత్వంలో సుమారు 50% అంటే 25,000 కోట్లు కేటాయిస్తే ఈ ప్రభుత్వం కేవలం 10,900 కోట్లు కేటాయించింది. మొదటిసారిగా వాళ్ళు పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టినారు. ఈ బడ్జెట్లో కూడా ముస్లింలకి అన్యాయం చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆ మాట ఎందుకంటున్నానంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన కేటాయింపులు, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్కి ఇచ్చిన కేటాయింపులు, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన కేటాయింపులలో ఆ చెప్పిన సంఖ్య మ్యాజిక్ చేసినట్టు ఉంది, కానీ ముస్లిం సమాజానికి మంచి చేసినట్టు ఎక్కడ లేదు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడే ముందు మైనార్టీలకు కానీ, నూరు భాషలకు కానీ సంబంధించి వాళ్ళ సంక్షేమానికి, వాళ్ళ అభివృద్ధికి 26 రకాల హామీలు ఇచ్చింది ఈ కూటమి ప్రభుత్వం. వాళ్ళు ఇచ్చిన కూటమి ప్రభుత్వం చెప్పిన 26 హామీలలో నెరవేర్తించాలంటే వాళ్ళు ఇచ్చిన 5,434 కోట్లు దేనికి సరిపోవని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం గడిచిన 9 మాసాలుగా రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయక ప్రజలను మోసం చేయడమే కాకుండా నిన్నటి రోజున ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ బడ్జెట్లో ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చే విధంగా కేటాయింపులు లేకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయము, మోసం చేయడం జరిగింది. నిన్నటి రోజున అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఏదైతే ఉందో అది ప్రజారంజక బడ్జెట్ కాదని, అది ప్రజల వంచన బడ్జెట్ అని మేము విద్యార్థి నాయకుడిగా తెలియజేస్తున్నాం. ఈరోజు మనం ముఖ్యంగా గమనిస్తే విద్యాభివృద్ధిలో దేశంలోనే టాప్గా ముందరికి నేను నిలబెడతాను అన్న సంకల్పంతో నేను ముందుకు పోతున్నాను. యాక్టింగ్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సినిమాలో యాక్టింగ్ ఏ విధంగా చేస్తారో ఆ విధంగా యాక్టింగ్లో సొంత అన్నలాగా భావించే పవన్ కళ్యాణ్ని మించిపోయిన నారా లోకేష్ గారికి మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. కొఠారి కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ నివేదిక ప్రకారము విద్యా అభివృద్ధికి 20%, 30% నిధులు కేటాయించాలి. ఈరోజు మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఎంత కేటాయించారు? గట్టిగా చూస్తే 9.8% కూడా మీరు గట్టిగా కేటాయించలేదు.